మన మంగళగిరి కొత్తపేటకు చెందిన శ్రీమతి అపర్ణ మారదపు ఫ్యాషన్ రంగంలో తళుక్కున మెరుస్తోంది. తాజాగా మే 21, 22 తేదీల్లో తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఇండియన్ మోడల్ హంట్ సీజన్ 4లో శ్రీమతి కేటగిరీలో విన్నర్గా నిలిచి ఔరా అనిపించింది. ఆయా విభాగాల్లో తుది పోటీలకు 100 మంది ఎంపిక కాగా, మిస్సెస్ కేటగిరీలో 15 మంది టైటిల్ కోసం ఇండియన్ మోడల్ హంట్ సీజన్ 4లో పోటీ పడ్డారు. వీరిలో మన కొత్తపేట అమ్మాయి అపర్ణ విజేతగా నిలిచి విన్నర్గా టైటిల్ అందుకుంది. ఇటీవల కాలంలో అమరావతి ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో ఫస్ట్ రన్నరప్గా నిలిచిన శ్రీమతి అపర్ణ తదుపరి ది క్రౌన్ ఆఫ్ ఏలూరు టైటిల్ గెలుచుకోవటం అపర్ణలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవటానికి బాట వేసింది. అదే కోవలో ఈ నెల 21, 22 తేదీల్లో రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉన్న తాడేపల్లిలో నిర్వహించిన ఇండియన్ మోడల్ హంట్ సీజన్ 4లో మిస్సెస్ కేటగిరీలో టైటిల్ విన్నర్గా నిలిచింది అపర్ణ. అటు ఫ్యాషన్ రంగంలో తళుకులీనుతున్న అపర్ణకు కోలాటం అంటే అమితమైన ఇష్టం. కంకిపాడుకు చెందిన అక్కిరాజు శ్రీనివాసరాజు మాస్టర్ వద్ద కోలాటంలో శిక్షణ పొందిన అపర్ణ సాయినగర్లో శ్రీ తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు ఇటీవల నిర్మించిన స్వేచ్ఛ బుద్ధ విహార్ ఆవరణలో అపర్ణ కోలాటం క్లాసులు తీసుకుంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వేచ్ఛ బుద్ధ విహార్లో కోలాటంలో శిక్షణ ఇస్తున్న శ్రీమతి అపర్ణను మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా కలిసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ రంగంపై తనకున్న మక్కువను తెలియజేస్తూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు శ్రీమతి అపర్ణ. ఈ రంగంలో తాను ముందుకు సాగటంలో తన తల్లిదండ్రులు వెంకటస్వామి, శివజ్యోతి, తన భర్త మల్లికార్జున్, ఇద్దరు పిల్లల ప్రోత్సాహం, సహకారం వల్ల ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగినట్లు అపర్ణ తెలిపారు. అలాగే పలు విషయాలను అపర్ణ మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. నమస్తే అండి, నా పేరు అపర్ణ. నేను మీ మంగళగిరి అమ్మాయిని. నేను మీకు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు కూడా మనం పరిచయం చేసుకున్నాం. అయితే ఇటీవల 21, 22 తేదీలలో ఇండియన్ మోడల్ హంట్ సీజన్ 4 జరిగిందండి. దాంట్లో 100 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. మా మిస్సెస్ కేటగిరీ 15 మెంబర్స్ ఫైనలిస్ట్ అయ్యారు. అందరూ విన్నర్ అవ్వడం జరిగింది. అందులో ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం, విన్ అవ్వడం. చాలా హ్యాపీగా ఉంది. దీనికి డైరెక్టర్ సతీష్ అడ్డాలా గారండి. థ్యాంక్స్ టు సతీష్ అడ్డాలా సార్. అండ్ మా కోచ్ వచ్చేటప్పటికి దీక్ష అండి. దీక్షకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇలా చాలా బాగా ట్రైన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కూడా విన్ అయినందుకు ఇందులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దీంట్లో వచ్చేటప్పటికి కిడ్స్ కేటగిరీ గర్ల్స్, బాయ్స్, టీన్స్ గర్ల్స్, బాయ్స్, మిస్టర్ అండ్ మిస్సెస్ గర్ల్స్, బాయ్స్ అండ్ మిస్సెస్ కేటగిరీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి. మొత్తం 100 మెంబర్స్ పైన పార్టిసిపేట్ చేశారు. దీంట్లో నాకు క్రౌన్ రావడం, నాకు మళ్ళీ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. చాలా థ్యాంక్స్. ఇంతకుముందు మీరు సాధించిన టైటిల్స్ వివరాలు మరోసారి చెప్తారండి? ఇంతకుముందు నేను ఫస్ట్ మిస్సెస్ అమరావతిలో చేశానండి. శ్రీమతి అమరావతి తేజ ఎలైట్ ఈవెంట్ వాళ్ళు చేశారు. దాంట్లో నాకు సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఆ తర్వాత నా వైజాగ్ షోలో చేశాను, దాంట్లో మిస్ అయిందండి. ఆ తర్వాత క్రౌన్ ఆఫ్ ఏలూరు పార్టిసిపేట్ చేశాను, దాంట్లో ఫస్ట్ విన్నర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అపర్ణ గారు, ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టాలనే ఆలోచన ఎలా కలిగిందండి? అలాగే ఇప్పటి వరకు మీరు టైటిల్స్ సాధించారు, చాలా సంతోషం. ఈ జర్నీలో మీకు సహకారం అందించిన వారి వివరాలు చెప్తారండి? నాకు సహకారం అంటే మా ఫ్యామిలీ మెంబర్సేనండి. నాకు వెన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేస్తారు. మా మదర్ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. మా హస్బెండ్, మా పిల్లలు అందరూ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లోనే మిస్సెస్ అమరావతి ఈ షో గురించి, ఫ్యాషన్ షో గురించి, ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లోనే చూశానండి. తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళ షోలోనే ఫస్ట్ టైం నేను చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన తేజస్ ఎలైట్ ఈవెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత క్రౌన్ ఆఫ్ ఏలూరులో విన్ అయ్యాను. దానికి షో డైరెక్టర్ సతీష్ అడ్డాలా సార్, కో డైరెక్టర్ ప్రియా, తనకు కూడా చాలా థ్యాంక్స్ ప్రియా. థ్యాంక్స్ టు ప్రియా. అండ్ మొన్న జరిగిన లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్తో పాటు క్రౌన్ ఇవ్వడం, మేము విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇండియన్ మోడల్ హంట్లో సీజన్ 4లో నేను విన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
సోషల్ మీడియాలోనే అన్ని మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలన్నా కానీ సోషల్ మీడియాలో ఏ ఏ ఏజ్ వాళ్ళకి ఆ కేటగిరీకి సపరేట్గా అకౌంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. టైటిల్ పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీకు అంటే ఈ ఫ్యాషన్ రంగంలో ఏమైనా అవకాశాలు వచ్చాయండి మీకు? అవకాశాలు వస్తున్నాయండి. మంచి అవకాశం కోసం చూస్తున్నా నేను. మంచి అవకాశం ఏదైనా వస్తే వెళ్ళాలని నేను కూడా చూస్తున్నాను. అది మీరు సీరియల్స్లో కూడా ఎంపికయ్యేట్టుగా తెలుస్తుందండి. ఆ వివరాలు ఏమైనా చెప్తారా? అదేనండి. వస్తున్నాయి అవకాశాలు. కాకపోతే మనం అన్నీ మంచిగా చూసుకొని వెళ్ళాలి కదా! మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము. నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. లోకల్‌గా మీకు అంటే లేదండి. ఈ మధ్య హైదరాబాద్ వాళ్ళు ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళ షాప్‌కి ప్రమోషన్ చేయమంటే మదర్స్ డేకి నేను ఒక ప్రమోషన్ చేశాను. అంటే ఇటు మోడలింగ్ రంగంలోనూ, అటు బుల్లితెర అంటే మీ లక్ష్యం వెండి సిల్వర్ స్క్రీన్ పంచుకోవాలని మీ లక్ష్యమా అండి? అవునండి. ఇంతకు ముందు లేదు. ఎప్పుడైతే నాలో కాన్ఫిడెంట్ వచ్చింది. అందుకని నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారండి? పెట్టామండి. ఓకే అండి. మీ లైఫ్ గోల్ ఏంటండి? గోల్ అంటే ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ అసలు మనం సెలెక్ట్ అవుతామా అన్న ఉద్దేశంతో నేనైతే వెళ్ళాను. అక్కడ ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వడం, విన్ అవ్వడం చాలా బావుంది. నాకు అదే కాన్ఫిడెంట్ వచ్చింది. అలానే ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఏదైతే మోడల్ రంగాన్ని ఎంచుకున్నారో, ఆ ఫ్యాషన్ ప్రపంచంలో శ్రీమతి అపర్ణ తనదైన ముద్ర వేసి మంగళగిరికి మంచి గుర్తింపు తీసుకురావాలని మంగళగిరి టైమ్స్ కోరుకుంటుంది. అపర్ణ గారు, చెప్పండి. మీరు ఫ్యాషన్ ప్రపంచంలో తళుక్కున మెరిశారు ఇటీవల కాలంలో. ఈ యాక్టివిటీ కాకుండా ఇంకా ఇతర యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయండి మీకు? నేనైతే అసలు ఫస్ట్ హౌస్ వైఫ్ అండి. తర్వాత కోలాటం నేర్చుకున్నాను. అక్కిరాజు శ్రీనివాస్ మాస్టర్ గారు గురువుగారండి. కంకిపాడు సార్ గారిది, మా గురువు గారిది. ఇంకా తర్వాత ఈ ఫ్యాషన్ దాంట్లోకి వెళ్ళాను. కోలాటానికి వెళ్ళడం ఆపేసాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇలా మా ఫ్రెండ్స్ కొంచెం మీరు చేశారు కదా, కొంచెం నేర్పించమని అడిగారండి. నేను ఇప్పుడు ఫ్రీగా క్లాసులు చెప్తున్నాను. ఈ కోలాటం క్లాసెస్? అవునండి, కోలాటం క్లాసెస్ ఫ్రీగానే నేర్పిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చెప్తున్నారండి కోలాటం? శ్రీ సాయినగర్లో తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు గారి నివాసంలో ఇటీవల నిర్వహించిన స్వేచ్ఛ బుద్ధ విహార్లో ఇప్పుడు మనం ఉన్నామండి. ఇక్కడే నేర్చుకుంటున్నాము. ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన లక్ష్మీ పెరుమాళ్ళు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదములు. అలానే మన మంగళగిరి టైమ్స్ వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన మంగళగిరి విషయాలు, చుట్టుపక్కల ప్రాంత విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మంగళగిరి టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్.